వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. రొద్దంలో ఘనంగా మంత్రి సవిత జన్మదిన వేడుకలు. సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు కేక్ కోసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాధవనాయుడు, చంద్రమౌళి, చిన్నప్పయ్య, మండలంలోని సీనియర్ నాయకులు, డీలర్లు, సర్పంచులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, చెరువు సంఘం అధ్యక్షులు, యానిమేటర్లు, తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని సంబరాలు చేసుకున్నారు. మన నాయకురాలు పెనుగొండ యొక్క అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మంత్రివర్యులు సవితమ్మ గారు ఇంకా 10 కాలాల పాటు ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని ఆరోగ్యంతో ఈ యొక్క పెనుగొండ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మన మంత్రివర్యులు పెనుగొండ శాసనసభ్యులైన సంజీవరెడ్డి గారి సవితమ్మ పుట్టినరోజు కార్యక్రమాన్ని మనం మన మొత్తం మండల పార్టీ కార్యాలయం నందు ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన సవితమ్మ గారు దాదాపు 20 నెలల కాలంలోనే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంక్షేమం, అభివృద్ధి అనేవి రెండింటిని 2 కళ్ళుగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఈ యొక్క కార్యక్రమాలు నెరవేరుస్తూ మంచి పేరు ప్రతిష్టలు పొందారు. ఇంకా 10 కాలాల పాటు మనకు వారి సేవా కార్యక్రమాలు ఉంటూ వారి నాయకత్వంలో మనం ఇంకా మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గాన్ని ఇక తెలుగుదేశం పార్టీ కంచుకోట్ల మనమంతా కూడా వెన్నంటి ఉండి సహకరించి మన ఆంధ్రప్రదేశ్లోనే మన తెలుగు నియోజకవర్గానికి ఒక పేరు ప్రతిష్ట తీసుకురావాలని కోరుకుంటున్నాం. జనవరి 15 మన మంత్రివర్యుల్లో సవితమ్మ గారి జన్మదినం సందర్భంగా రొద్దం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. సవితమ్మ గారు అభివృద్ధి, సంక్షేమం 2 పెనుగొండ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు. అదే కాకుండా నిన్న జరిగినటువంటి సంక్రాంతి సంబరాలలో అంతరించిపోతున్న మన సంస్కృతి, కళలను మరొక్కసారి వచ్చే తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో నిన్న పెనుగొండలో స్కూల్ గ్రౌండ్లో ఎన్నో రకాలైనటువంటి సంప్రదాయ పద్ధతుల్లో ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె జరగబోయే దినాల్లో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ 10 కాలాల పాటు పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె ఈరోజు జన్మదిన సందర్భంగా అరుణాచలం శివాలయానికి వెళ్ళింది. అరుణాచలేశ్వరుని ఆశీర్వాదం కోసం వెళ్ళింది. అరుణాచలేశ్వరుడు కూడా ఆమెకు సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి రాజకీయంగా పదవులు ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఆమెకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.